Hi, hello. This is Niharika here from Ethnico. Today I'm going to show you customized blouses which we have done for our client. So client basically US అండి. తను వాళ్ళ మదర్ తో మాకు 2 sarees పంపించారు. అండ్ తన రిక్వైర్మెంట్ ఏంటంటే లైక్ సటిల్ గా ఉండాలి, హెవీగా వద్దు, జస్ట్ క్యాజువల్ గా కొన్ని పూజలకి అలా వేసుకునేలా కావాలి, ఫెస్టివ్ సీజన్ కాబట్టి అని చెప్పారు. సో లెట్ మీ షో యూ దోస్ 2 sarees ఫర్ యూ. సో ఒకటి వచ్చేసేసి ఈ మస్టర్డ్ yellow సాఫ్ట్ సిల్క్ సారీ అన్నమాట. అండ్ ది అదర్ వన్ ఇస్ పింక్ కోరా బనారస్ సారీ. ఓకే, సో ఫస్ట్ let me talk about this yellow mustard saree andi, silk saree. So దీనికి we have taken contrast navy blue blouse. ఈ navy blue ఎందుకు పిక్ చేసుకున్నాము అంటే లైక్ yellow జనరల్ గా అందరూ బాటిల్ గ్రీన్ షేడ్, పింక్ షేడ్స్ అలా వెళ్తారు కదా, కానీ navy blue పెట్టగానే they just loved it because it gives a unique different look అన్నమాట. Also the contrast navy blue is adding a special elegance to the saree. So అందుకని we have picked this navy blue blouse. And ఈ బ్లౌజ్ వచ్చేసి తనకు సటిల్ గా ఇట్లా కట్ వర్క్ లో we have done the embroidery all over the neckline and even sleeves kuda. So tanaki mottam plain ga undakudani cheppesi we have done a motif andi on the sleeve. Adi we have taken this yellow saree meeda unna ee motif ni circle type lo unna rudraksh type lo unna motif ni we have used it and we have done the embroidery accordingly anamata. So indulo we have taken 2 kind of materials. One is like antique rose gold shade which is in the saree. It's not exactly the gold, a tint of rose gold anamata, antique shade lo undi, and a silver antique shade. So రెండు మెటీరియల్స్ కలర్స్ ని తీసుకొని వీ హావ్ డన్ ద ఎంబ్రాయిడరీ. మీరు చూస్తే కూడా ఇట్ హ్యాస్ గాట్ ది ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ ఆఫ్ జర్దోసి, నక్షి, సీక్వెన్స్, కడ్డానా అన్ని యూస్ చేసాము. అండ్ మొత్తం స్లీవ్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. అండ్ టాజల్స్ వీ హావ్ గివెన్ ఇట్ లైక్ దిస్. ఇవి టాజల్స్ అన్నమాట. దిస్ ఇస్ ద కాంబినేషన్ విచ్ వీ హావ్ చూజన్ ఫర్ ద yellow సారీ. అండ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ద పింక్ సారీ. సో పింక్ సారీ వచ్చేసరికి ఒకటి మనము మొత్తం ఇదే కలర్ లో వెళ్ళిపోవడం, మోనోటోన్ కలర్ లో వెళ్ళిపోవడం పింక్ లో, లేదంటే కాంట్రాస్ట్ తీసుకోవడం. సో తన సారీ మీరు చూస్తే మొత్తం సిల్వర్ జరీ ఎక్కువ ప్రామినెంట్ గా ఉంది. అండ్ దిస్ పింక్ ఆల్సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద పేసిల్ పింక్ ఆర్ అ బ్రైట్ పింక్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అ మీడియం టోన్ షేడ్ అన్నమాట. ఎట్లా అంటే మనకు ప్రాపర్ పింక్ అంటారు కదా, బ్లష్ పింక్ టైప్ లో. బ్లష్ పింక్ ఇంకా కొంచెం పేసిల్ గా ఉంటుంది, ఇది కొద్దిగా డిఫరెంట్ షేడ్, కొంచెం డార్కర్ షేడ్ దన్ ద బ్లష్ పింక్. అండ్ దీంట్లో సిల్వర్ జరీ చాలా ప్రామినెంట్ గా కనబడుతుంది. సో అందుకని ఏ బ్రైట్ కలర్స్ తీసుకున్నా కూడా దీనికి ఎలిగెన్స్ అన్నది యాడ్ అవ్వదు, మనకి మరీ టూ మచ్ ఘాడిగా కూడా వేసుకోలేమని వీ హావ్ సజెస్టెడ్ నైస్ సిల్వర్ బ్లౌజ్. ఎందుకంటే ఇప్పుడు మనం మల్టీ కలర్, ఇప్పుడు జనరల్ గా కాంట్రాస్ట్ లో అంటే ఆఫ్ వైట్ షేడ్ లోకి అలా వెళ్ళిపోతే మనం మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేస్తాం. మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో అసలు మనకి థ్రెడ్ వర్క్ అనేది థ్రెడ్స్ కానీ ఏ కలర్స్ కానీ లేవు, ఓన్లీ పింక్ మాత్రమే ఉంది. సో అందుకే లైక్ మనం ఇప్పుడు బ్రైట్ కలర్స్ తీసుకుంటే చూడండి ఇది చాలా డార్క్ అయిపోతుంది ఇలాంటి కలర్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ పింక్ కి. అలానే పేస్టల్ కలర్స్ తీసుకుంటే లైక్ మొత్తం సిల్వర్ జరీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ లుక్ రావట్లేదు. అందుకని మేము ఏం చేసామంటే వీ హావ్ టేకెన్ కాంట్రాస్ట్ షేడ్ అన్నమాట. ఈ మంచి టిష్యూ రా సిల్క్, సిల్వర్ టిష్యూ రా సిల్క్ మీద వర్క్ చేసాము. వెన్ వీ హ్యావ్ డన్ దిస్ మేము మల్టిపుల్ సారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా చేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది. యాక్చువల్ గా ఏంటంటే మల్టిపుల్ సారీస్ మీదకి అనగానే వీ విల్ టేక్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్టీ థ్రెడ్ వర్క్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ సారీ మీద వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది అన్న కాన్సెప్ట్ తోని అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అందుకని వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అండి, కంప్లీట్ గా స్టోన్ వర్క్. అండ్ ఎక్కువ మటుకు ఇదంతా కూడా రైన్ స్టోన్స్ యూజ్ చేసి ప్రాపర్ ఆ మెటీరియల్ కూడా మళ్ళీ మనకి కొంచెం చిన్న చిన్న లేదా స్టోన్స్ మీరు మామూలుగా మార్కెట్ లో చూస్తారు కదా అలాంటి స్టోన్స్ తీసుకోలేదు. ఇవన్నీ ప్రాపర్ సవోస్కీ స్టోన్స్ అండ్ ప్యూర్ మంచి మెటీరియల్ వి, చాలా కాస్ట్లీ మెటీరియల్ వి. అండ్ వీ హ్యావ్ టేకెన్ దిస్ అండ్ వీ హ్యావ్ డన్ దిస్ బ్లౌజ్. స్లీవ్ కి మొత్తం ట్రాన్స్పరెంట్ తీసుకున్నాము, నెట్ స్లీవ్స్ మీద ఎంబ్రాయిడరీ చేసాము. సో ఏంటంటే మనకు మంచిగా ఇది దీనికి డిఫరెన్స్ లాగా అనిపిస్తుంది స్లీవ్ కి దానికి అని చెప్పేసి ఈ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి దీనికి పెట్టగానే లుక్ మొత్తం మారిపోయింది. ఐ కెన్ షో యూ దిస్ సారీ. ఇది చక్కగా దిస్ ఇస్ లుక్ ఆఫ్ ద సారీ విత్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. ఎంత బాగా సెట్ అయిందంటే ఈ పర్టికులర్ బార్డర్ ఇదంతా సిల్వర్ జరీ వచ్చినా కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇది ఇలా ఉంటే మనం అన్ని సారీస్ మీద వేసుకోవచ్చా లేదా అని మీకు డౌట్ వస్తే లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇదే బ్లౌజ్ పెట్టి నేను మీకు వేరే సారీస్ చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే yellow సారీ తీసుకోండి, ఈ మస్టర్డ్ yellow సెట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ పేసిల్ టోన్స్ లోనే గ్రేష్ బ్లూ శారీ అండ్ సీ గ్రీన్ శారీ, బ్లూ షేడ్, మన లావెండర్ షేడ్, పింక్ ఎంత బాగా మ్యాచ్ అవుతుంది చూడండి. ఏదైనా మీరు ఎలాంటి శారీ మీదకైనా ఇది కొంచెం సిల్వర్ టచ్ ఉన్నా లేదంటే ప్లెయిన్ ఉన్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. మీకు బ్రైట్ కలర్స్ ఎలా కనబడతాయో చూపిస్తాను. ఇదిగోటి బ్రైట్ కలర్ పికాక్ గ్రీన్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. సో ఇలాంటి బ్లౌజెస్ కనుక మీరు చేసుకుంటే మల్టిపుల్ శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ కాస్ట్ కూడా నేను స్పెండ్ చేశాను ఎంబ్రాయిడరీకి పెట్టాను అని కూడా అనిపించదు. డిఫరెంట్ ఏ ప్లెయిన్ శారీస్ మీద కానీ ఎలాంటి శారీస్ మీదకైనా ఇది చాలా బాగా కనబడుతుంది. అండ్ క్రౌడ్ నుంచి మీరు డిఫరెంట్ గా కనబడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ మల్టీ థ్రెడ్ వర్క్
లైక్ అందరూ ఇప్పుడు కామన్ గా వేసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ లైక్ యూఎస్ లో నాకు తెలిసి నేను చాలా మంది క్లయింట్స్ కి చేశాను, కానీ ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ దిస్ గివ్స్ అ రియల్ ఎలిగెంట్ లుక్ ఫర్ ద శారీ అండ్ ఫర్ ద అకేషన్ ఆల్సో. సో ఇలాగే మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, లైక్ మీరు ఏమైనా శారీస్ తీసుకున్నా, లేదంటే ఇఫ్ యూ వాంట్ అస్ టు సోర్స్ శారీస్ ఆల్సో విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ సెండ్ యువర్ శారీస్. మీరు అబ్రాడ్ లో ఉన్నా లేకపోతే ఇక్కడే ఉన్నా కూడా యూ కెన్ విజిట్ అవర్ స్టోర్, అండ్ అబ్రాడ్ లో ఉంటే యూ కెన్ షిప్ ఇట్ టు అస్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ డిజైనింగ్ ప్రాసెస్. మేము మీకు కలర్ కస్టమైజేషన్, కలర్ సజెషన్స్ నుంచి ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి ఈవెన్ శాంపిల్స్ వేసి కూడా మీకు చూపిస్తాము. వన్స్ యూఆర్ ఓకే విత్ ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ అకేషన్ వీ డిజైన్ ఇట్. మీకు అంత ఓకే అయితేనే విల్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. So this is how Etico works, and I hope you enjoyed this video. Signing off, Niharika.